హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సంతోషి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే మూవీలు ఆల్రెడీ హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఈ మూవీస్ నుంచి ఏమేమి అప్డేట్ వస్తాయా అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఆకలి అయితే ఇంకా తీరలేదు. ఎందుకనంటే కొంచెం హరిహర వీరమల్లు ఏంటంటే మిక్స్డ్ టాక్ లాగా వచ్చింది కాబట్టి అండ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో ఆన్ స్క్రీన్ అంత ప్రెజెన్స్ లేకపోవడంతో కొంచెం ఫ్యాన్స్ అయితే నిరాశ చెందారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారో ఆ తర్వాత నుంచి కూడా సైన్ చేసిన మూవీస్ రీషూట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా హరిహర వీరమల్లు కంటే ఎక్కువ ఓజీ గురించి ప్రస్తావన అనేది వస్తూ ఉండేది. అండ్ ఫ్యాన్స్ కూడా సో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానివ్వండి, సో అన్నిటికి కూడా ఓజీ ఓజీ అని అరుస్తూ సో పవన్ కళ్యాణ్ అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ ఓజీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ పైన కూడా ఫస్ట్ నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీ నుంచి రీసెంట్గానే ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ ఫస్ట్ సింగిల్ కూడా కంప్లీట్ డిఫరెంట్, ఓజాస్ గంభీర్ అనే లిరిక్స్తో కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ సాంగ్ అని రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చూసుకుంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ స్టైలిష్ లుక్లో చూస్తున్నాము. అండ్ ఈ మూవీ కూడా అంతా మాఫియా బ్యాక్డ్రాప్లో వస్తుందండి. అంటే గన్స్ మాఫియాకి సంబంధించిన మూవీ అనమాట. సో పంజ మూవీ తర్వాత సో ఒక కంప్లీట్ మాఫియాకి సంబంధించిన కథతో రాబోతున్నారు పవన్ కళ్యాణ్. అండ్ ఆల్రెడీ ఈ సాంగ్ నుంచి అంటే ఫస్ట్ సింగిల్స్ నుంచి విడుదలైన కొన్ని పిక్చర్స్ కానివ్వండి అండ్ ఈ సాంగ్లో ఉన్న లిరిక్స్ కానివ్వండి అంతా కూడా మంచి బజ్ అనేవి క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కూడా చూసుకున్నట్లయితే అండ్ ఫ్యాన్స్ ఎలా ఇష్టపడతారో పవన్ కళ్యాణ్ గారిని సో అలాగే ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనమాట ఈ మూవీలో కూడా. అండ్ తమన్ అయితే స్వరపరిచారనమాట ఈ సాంగ్ వచ్చేసరికి. అండ్ సుజిత్ కూడా డైరెక్షన్ వైజ్గా కూడా అంతా కూడా చూసుకున్నట్లయితే దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఈ మూవీ అనేది తీసినట్లు తెలుస్తుంది ఆ ఫస్ట్ సింగిల్లో కనుక చూసుకున్నట్లయితే. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడెప్పుడు ఏమేమి అప్డేట్స్ వస్తాయని చెప్పేసి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి, పోస్టర్స్ కానివ్వండి అలాగే ఫస్ట్ సింగిల్ ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కానివ్వండి ఇవన్నీ కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అండ్ మాఫియా బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఈ మూవీ అండ్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ మూవీ షూటింగ్ అనేది పూర్తి చేసుకుంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారని చెప్పొచ్చు. ఈ మూవీ కనుక చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ డేట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు. సో చూడాలి ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశపడినట్లు సో ఆ రేంజ్కి రీచ్ అవుతుందా లేదా. అండ్ నిజంగానే ఈ మూవీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూపులు అనేవి తీరుతాయా అనేది చూడాలని అనుకుంటే సెప్టెంబర్ 25th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.